జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దళిత యువకుల అనుమానాస్పద మృతిపై 10 రోజులు గడిచినా స్పష్టత రాకపోవడంతో దళిత ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత నాయకులు బత్తల కూరి కేశవయ్య, పడిగ వెంకటరమణ మాట్లాడారు. మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు వారి వయసు వచ్చేసి సతీష్కు 19 ఏళ్ల వయసు, ఓబులేసుకు 20 ఏళ్ల వయసు. ఆ తల్లిదండ్రులకు బాధ్యతగా వాళ్ళిద్దరే నిలిచినారు. అలాంటివి చేతికి వచ్చేసినటువంటి ఇద్దరి బిడ్డలను వాళ్ళ కడుక్కోత అంతా ఇంత కూడా కాదు, కొందరు పనిగట్టుకొని ఇలాంటి వాళ్ళను మట్టు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళను చంపేసి ఎక్కడైనా కానీ తెలియని రీతిలో దాన్ని మాఫీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారని, ఆ మండలంలోని ఆ గ్రామాల్లోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. కనుక ఈ విషయం పైన భీమఠం పోలీస్ స్టేషన్ లో ఆ ఇరువురి తల్లిదండ్రులు పోయి తెలియపరుచుకొని కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా ఆర్థిక సహాయము కుటుంబానికి ₹1,00,00,000 కూడా వాళ్ళకు సహాయం చేసినా కూడా తీరదు. ఎందుకంటే ఒకరికి 20 ఏళ్ల వయసు, ఒకటికి వచ్చేసి 21 సంవత్సరాలు. కనుక ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకొని ఎవరైతే వాళ్ళని మట్టు పెట్టి వాళ్ళపై చర్యలు తీసుకొని కూడా మేము ఒక దళిత సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షములో ఆ కుటుంబం వైపున ఈ జిల్లాలో ఉన్నటువంటి యావత్ దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసి రస్తారోకాలు కూడా చేయాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ స్థాయికి పోకుండా ఎవరైతే ఈ దురాఘాతానికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి చేయాలని కూడా మేము కోరుతున్నాము. అలాగనే ఆ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు అందరూ కూడా దీనిపైన స్పందించి, మండలాధ్యక్షుడు కానీ మరి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించి దానిపైన న్యాయం చేయాలని, ఆ కుటుంబాలకు ఆదుకోవాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మంగారి మఠం మండలం ఉడమాల అబ్బాయి, ఉండాపురం అబ్బాయి గత వారం రోజుల క్రితము చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోవడము హత్య, ఆత్మహత్య అనేది ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఛేదించలేకున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా దొంగతనం చేస్తే నిమిషాల మీద వెంటనే వాళ్ళు గుర్తించి పట్టుకుంటే పోలీసులు ఈ విధంగా పిల్లలు చనిపోతే 10 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు చనిపోయారా లేదా హత్య చేశారనేది గుర్తించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మంగారి మఠం నుండి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, వారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఆక్షేపం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత పిల్లలు చనిపోతే వాళ్ళను గుర్తించి ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు గుర్తించకుండా ఆ కేసును నీరు గారిగే విధంగా ప్రయత్నించడము శోచనీయము. కాబట్టి ఎంఆర్పీస్ కూడా ఈ విధంగా ఘోషిస్తున్న వారి మొర ఇప్పుడు కూడా ఎవరికి పట్టించుకున్న దళిత విద్యార్థులు చనిపోతే పోలీసులు వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారు, పోలీసులు చేతగాలేదా, అయినా కేసు తెలిసి కూడా వాళ్ళ కేసు మాఫీ చేస్తున్నారని చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ విషయంలో పోలీసు యంత్రాంగము, జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వెంటనే చొరవ తీసుకొని వారి పట్ల న్యాయపరంగా కేసులు ఛేదించి ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం.